ఇది 2 వే ట్యూబ్ ఫ్యాన్ ఇక్కడ వేసుకుంటాం అక్కడ బంద్ చేసుకోవడానికి రెండు యూజ్ అవుతాయి. ఇది ఇక్కడ లైట్, ఇది బాత్రూమ్ లో గ్రీజర్ పాయింట్, ఇది బిట్వీన్ షార్ట్ సర్క్యూట్ ట్రిప్ అయిపోతుంది ఇలా. ఓకే, అది ఎప్పుడే ఆన్ చేసే ఉంచాలి? లేదు, ఆఫ్ చేయడమే. మనకు ఎప్పుడు యూజ్ చేసుకుంటాం గ్రీజర్ అప్పుడు సైకిల్ పట్టుకోవాలి. అంటే అవసరమైనప్పుడు మా స్విచ్ టైప్ మాత్రం. ఓకే, ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ బాత్రూమ్ లోకి. ఓకే, ఈ బాత్రూమ్ లో లైట్. ఓకే, ఈ రెండు స్విచ్లు వచ్చేసి సీలింగ్ లైట్, ఫాల్ సీలింగ్ లైట్ రెండు. ఓకే, ఒకటి రూఫ్ లైట్, స్విచ్ కంట్రోల్, సాకెట్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు ఎక్కువ శాతం బిల్డర్లే నడుస్తాయి కదా పనులు. ఈ బిల్డర్లు ఒక స్విచ్లను రాసుకుంటారు కదా, కానీ అవగాహన లేని కొంతమంది ఓనర్లు ఏంటంటే నాకు అవే కావాలని చెప్పి వేరే మాట్లాడతారు. దానికి అప్పుడు ఏం చేయాలి ఓనర్లు? ఓనర్లు ఏది అడుగుతుంది మనం పెట్టేసుకోవడమే. వాళ్ళకి నచ్చిన స్విచ్ మనం తెచ్చుకుంటే మనం పెట్టేయడం, అంతేగాని దానికి మనం చెప్పేది మనం చెప్తాం. ఎలక్ట్రిషియన్ గా ఏ స్విచ్ రఫ్ అండ్ టఫ్ యూజింగ్ ఉంటుంది, బాగుంటుంది అని మనం చెప్తారు. ఓకే, మనకు లుక్ కావాలి, డిజైన్ ఉండాలంటే మీరు తీసుకొచ్చుకోండి, మీకు రాసిచ్చిన సామాన్ ప్రకారం తీసుకొచ్చుకోండి, పెట్టేస్తామని. ఓకే, మీరు అలా చెప్తారు, కానీ బిల్డర్ని ఈ క్వాలిటీ పెడతా అని చెప్పి బిల్డర్ మాట్లాడుకుంటాడు కదా. బిల్డర్ ఈ రేటే పెడతా అని చెప్పి మాట్లాడుకుంటాడు కదా. మాట్లాడుకున్నప్పుడు బిల్డర్ దానిలో ఏది ఉంటే అదే పెడతాం. అడిషనల్ ఏదైనా ఉంటే ఓనర్ పే చేసుకోవాలి. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ముందుగా మొన్న నా ఒక వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే గుంటూరు నుంచి ఒక అతను ఇక్కడ వాళ్ళ సిస్టర్ బ్రదర్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, సెంటింగ్ మేస్త్రి అండి నేను. నాకు ఇక్కడ ఏ పరిచయాలు లేవు, ఏమైనా లిఫ్ట్ కావాలని స్లాబ్ పోసుకునే దానికని చెప్పి మా బిల్డర్ గారు ఫోన్ చేసి అడిగారంట. నా వీడియోలు చూసి రిప్లై వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే ఒక స్లాబ్ ఓనర్కి లిఫ్ట్ వర్క్ ఇచ్చినట్టు కదండి, ఆయన కింద ఒక 10 మంది వర్కర్లు ఉంటారు. వాళ్ళ 10 మంది వర్కర్కి నా ద్వారా ఒక రోజు వర్క్ దొరికిందంటే చాలా హ్యాపీ. ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కాల్ చేయండి అండి, రిప్లై ఇస్తారు. పోతే ఇతని పేరు రంజిత్ కుమార్ అండి, ఎలక్ట్రీషియన్, చాలా మంచి వర్కర్ అండి. ఇంతకుముందు మా ప్లంబర్ గారి గురించి కూడా పెట్టాను, ప్లంబర్ గారికి కూడా వర్క్ చేయమని చెప్పి వస్తున్నాయి అని చెప్పి అనేసి అన్నారు. అలాగే ఈయనకు కూడా ఫోన్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఎర్తింగ్ నోటరింగ్ ఎలా కలుపుకోవాలి, ఏవి ఎలా కలుపుకుంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇతను చెప్తారండి. ఇప్పుడు ఆల్రెడీ నోటర్ల కలెక్షన్ ఇచ్చుకుంటా ఉన్నాడండి. ఏ స్విచ్ బోర్డ్స్ ఎందుకు ఎక్కడ వాడతామనేది కూడా చెప్తాను. ఈయన ఏంటంటే జనరల్గా బిల్డర్స్ అనేది బ్రేకర్స్ పెట్టరండి, కానీ ఇతను ప్రత్యేకంగా మాత్రం బ్రేకర్లు పెట్టిస్తాడు. ఎందుకు అంటే హై వోల్టేజ్ కొట్టినప్పుడు వైర్ స్విచ్చెస్ ఖరాబ్ కాకుండా డైరెక్ట్ బ్రేకర్ కింద పడిపోతుంది. అలా ఉన్నప్పుడు సేఫ్టీగా ఉంటుంది, ప్లస్ వోల్టేజ్ కూడా ప్రాబ్లం కూడా రాదు, వైరింగ్ కూడా పెద్ద ప్రాబ్లం రాదు. మేము వాడే వైరింగ్ వచ్చేసి మీరు రాసుకున్న అగ్రిమెంట్ బట్టి వాడతాము. 4 మాడ్యులర్, 8 మాడ్యులర్, 6 మాడ్యులర్, 12 మాడ్యులర్, ప్రతి ఒక్కటి ఇంటికి సరిపడా ఏమేమి కావాలో అవన్నీ పెడతామండి. దాని ప్రకారం వాడతాము మేము ప్రతి ఒక్కటి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ గోల్డ్ మెడల్ వాడతారు కాబట్టి గోల్డ్ మెడలే మేము వాడతాము. దీనికన్నా మంచిది ఏది అంటే పోలిక్యాప్ ఇంకా మంచి క్వాలిటీ ఉంటుందండి, కానీ పోలిక్యాప్ ఇక్కడ అంతగా ఆదరణ లేదు మాకు వరంగల్లో, అందుకని ఇది వాడుతున్నాము. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్విచ్ బోర్డ్స్ ఉంటాయండి. ఎవరైనా వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎలక్ట్రీషియన్ గారి నెంబరు, మరొకసారి బిల్డర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో ఎంటర్ చేస్తానండి. ఏమన్నా సలహాలు కావాలన్నా చెప్తారు, వర్క్ పరంగా ఏమైనా చేయాలన్నా చెప్తారండి. మా ప్లంబర్కి కూడా కాల్ చేస్తున్నారు, నాకు వర్క్ ఆఫర్స్ వస్తున్నాయని చెప్పి అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే వీళ్ళకి కూడా కాల్ చేస్తారని కోరుకుంటున్నానండి. మరొకసారి మారుతి జాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడి నుంచి వచ్చే వీడియో ఎలక్ట్రీషియన్ గారు మాట్లాడి డైరెక్ట్ అప్లోడ్ చేస్తానండి. కొంచెం డిస్టర్బెన్స్ అది ఎర్తింగా. ఓకే, మరి దానికి ఎర్తింగ్ దానికి వైర్ కలర్ సపరేట్ ఉన్నది, కలర్ కోడింగ్ ఉంటుంది. కలర్ కోడింగ్ కోసం సపరేట్ పెట్టుకుంటారా? గ్రీన్ కలర్ అనేది ఎర్తింగ్ సింబల్ అన్నట్టు. మరి సాకెట్ కింద దానికి 3 వైర్లు ఏమో ఉన్నాయి. సాకెట్ కింద 3 వైర్లు అంటే కంట్రోల్ పోతుంది. ఒకటి కంట్రోల్, ఒకటి స్విచ్ కంట్రోల్. బ్లాక్ వైర్ న్యూట్రల్. న్యూట్రల్లో కలిపేసాలి. రాసి ఉంటుంది, ఎన్ని ఉంటుంది న్యూట్రల్, ఎందుకు పెట్టేసేయాలి. ఒకవేళ న్యూట్రల్ అటు అటు ఇటు అయితే ఇంటికి ఏమైనా ప్రాబ్లమా? బోర్డుకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఎక్విప్మెంట్స్కు ఫేస్ వెళ్ళాలి, న్యూట్రల్ వెళ్ళాలి. షార్టేజ్ ఒకడు సినిమాలో వేసినట్టు మంటలు చూడ ఏముండదా? అట్లా ఖరాబ్ అయిపోతుంటాయి ఎక్విప్మెంట్స్.
వరకు వండుకోవాలి. ఫేస్ ఉండాలి, న్యూట్రల్కి న్యూట్రల్గా ఉండాలి. ఫేస్ 100 ఖచ్చితంగా అట్లా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ట్యూబ్లెట్స్ వచ్చాయి సీరియల్గా వస్తాయి కదా, మీకు అవి ఎట్లా తెలుస్తాయి? 2 ఇచ్చుకుంటా కదా, వాటి కంట్రోల్ మార్కింగ్ పెట్టేసుకుంటా. వాటి కొన్ని ఇటు దాటి వాటి మారుతాయి కదా, మార్కింగ్ ఇచ్చేసుకుంటా. ఇప్పుడు 2 వేలు ఉంటుంది, 2 ఫ్యాన్ కొట్టి ట్యూబ్ కొట్టి మార్కింగ్ ఇచ్చేసి పెట్టేసుకున్నాం. వీటిని పెట్టుకున్నాం. వీటిని తర్వాత వాటికి కలిపేసేయాలి. ఓకే, ఆ కోడింగ్ అనేది మీకే తెలుస్తుంది. అది ఎలక్ట్రిషియన్ తెలిసిపోతుంది. అదే ఆ వర్క్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ మీకు కరెంటుతో భయం అనిపించదు ఎప్పుడు కూడా? ఎందుకంటే మరి మీరు ఎందుకు డైరెక్ట్ పట్టుకొని చేతులతో తిప్పుతా అంటారు? పడుతూ ఉంటాం కదా, ఎంత జాగ్రత్త పడితే ఒకటి ప్రాబ్లమే కదా. జాగ్రత్త పడుతూ ఉంటే చేస్తాం. తాగుతూనే ఉంటుంది, మేము కూడా మనసులో మాకు కూడా తాగుతూనే ఉంటుంది. కానీ కొంచెం కేర్ తీసుకుంటాం చేసే ముందు. ఇప్పుడు ఎన్ని మాడ్యూల్? 12 మాడ్యూలర్ ఇది ప్యానల్. 12 మాడ్యూలర్. 12 మాడ్యూలర్ కన్నా పెద్దవి ఉంటాయా? 2A. ఇప్పుడు 2A గురించి చెప్తున్నా. 2A వచ్చేసి కింద ఒక వైరు మీద ఒక వైరు ఇచ్చారు, మధ్యలో ఫేస్ ఇచ్చారు. 2 వచ్చేసి కింద ఒక వైరు పైన ఒక వైరు. ఓకే, కింద ఒక వైరు పైన ఒక వైరు ఇచ్చేసి మధ్యలో ఫేస్ పెట్టాలి. ఇక్కడ కింద ఒక వైరు పైన వేసి మధ్యలో ఫేస్ పెట్టాలి. ఇక్కడ ఫేస్ పెట్టాలి. ఇంకొక అక్కడ బోర్డు ఉంటుంది. ఓకే, ఇంకోటి అంటే అది 6 మాడ్యూలర్. 8 మాడ్యూలర్ ఉంది కదా, 8 అది. అందులో వచ్చేసి మధ్యలో ఫేస్ పెట్టాలి. సేమ్ విధంగానే ఈ 2 వైర్లు పెట్టేసి మధ్యలో ఫేస్ పెట్టాలి. ఇక్కడ ఫేస్ పెట్టినా అక్కడ ఆఫ్ పెట్టాలి. అంటే అక్కడ వచ్చి కంట్రోల్ ఫ్యాన్కి వెళ్ళిపోతుంది. ఓకే, న్యూట్రల్ కామన్ గా ఇలా కలిపేసుకుంటాం అన్ని ఒక కాడ. మళ్ళీ ఏ రూమ్ కా రూమ్ బ్రేకర్స్ వస్తాయి. ఏ రూమ్ కా రూమ్ బ్రేకర్స్ వస్తాయి. ఇది గ్రీజర్ బ్రేకర్ అంటారు. కొత్తగా పెడుతున్నారు కదా గ్రీజర్ బ్రేకర్, ఎందుకు కొత్తగా పెడుతున్నాం అంటే 60 టైమ్స్ బ్రేక్ స్విచ్ పెట్టేది. అదేమవుతుందంటే ఓవర్ హీట్ అయ్యి మెల్ట్ అయిపోతుంది స్విచ్. మెల్ట్ అవడం ప్రాబ్లం వల్ల ఈ బ్రేకర్ పెడితే ఏమవుతుందంటే బిట్వీన్ షార్ట్ సర్క్యూట్ కూడా ట్రిప్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుంది. గ్రీజర్ లో ప్రాబ్లం ఉన్నా, ఏసీలో ప్రాబ్లం ఉన్నా, దీంతో సింబాలిక్ గా మనకి ఏసీ ప్రాబ్లం ఉంది, గ్రీజర్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవచ్చు. మామూలుగా ఒక స్విచ్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? కంపెనీ ఇచ్చేది 10 years వారంటీ ఇస్తుంది. స్విచ్చెస్కి వారంటీ లేదంటున్నారు కదా షాప్లో తీసుకోపోతే? ఉంటాయి, మీరు తీసుకునేటప్పుడే అడగాలి, అడిగి తీసుకోవాలి. వాళ్ళు ఏమంటారు అంటే 15 రూపాయలు 25 రూపాయలు స్విచ్లు, వాటికి ఏం వారంటీ, మనుషులకి ఏమి ఉంటలేమో అని అంటారు. స్విచ్ పైన బాక్స్ల పైన కూడా రాసి ఉంటుంది 10 years వారంటీ అని రాసి ఉంటుంది. దాన్ని చూసి చూపెట్టాలి మీరు ఎలా ఉంటున్నారు. 10 years వారంటీ అని ఇచ్చారు కదా, మీరు ఎలా ఉంటున్నారని మీరు అడగాలి, అడిగి చేసుకోవాలి. కానీ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? లేదు, వారంటీ అనేది ఎవరు ఇవ్వట్లేదు. ఎవరు అడగట్లేదు. అడగని వాళ్ళు ఏం చేస్తారు?